ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికీ వందనాలండి. మనం దేవుని వాక్యాన్ని చూసుకున్నట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 11 దగ్గర నుంచి చూసుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశముకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. జీవము కలిగిన దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడా, శక్తి కలిగిన దేవ, మీ ఘనమైన పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువా మీ పాదములకు స్తోత్రాలు. ఈ నూతన దినముకై మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ కృప ద్వారానే మేము ఇక్కడ నిలుచున్నాం ప్రభా. నేనైతే ఏ జ్ఞానము లేని దానను, ఏ తెలివి లేని దానను ప్రభా. నీవే తండ్రి, నీ పరిశుద్ధాత్మ బలముతో, నీ పరిశుద్ధాత్మ జ్ఞానముతో నన్ను నింపి నా నోటిని నీ బూరగా వాడుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొంది నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అన్న వాయిస్ క్లియర్గా ఉందా బ్రదర్? హల్లెలూయా. నా వాయిస్ వినిపిస్తుందా అండి? చాలా లోగా వినిపిస్తుంది మా. అవును మా, థ్యాంక్ యూ అంతే, సిస్టర్. పర్వాలేదు, ఓకే. థ్యాంక్ యూ. అయితే ఈ లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి మనం చూసుకున్నట్లయితే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. అయితే అందులో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నా ఆస్తి నాకు పంచివ్వు, నేను వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తి నాకు పంచివ్వు అని తండ్రిని అడుగుతున్నాడంట. తండ్రిని అడిగినప్పుడు తండ్రి తన ఆస్తిని, తనకు ఏ బిడ్డలకైనా తండ్రి వచ్చి అడగగానే ఆస్తి పంచిస్తాడండి. వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు, అది ఆ నమ్మకం తండ్రికి కలిగేంత వరకు ఆస్తి ఇవ్వడు కదా. అంతే మన కుటుంబాల్లో చూస్తే 90% కూడా చిన్న కుమారుడి ఇంటికి చిన్న వాళ్ళంటేనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఆ చిన్నపిల్లలు ఏది చేసినా వాళ్ళని ఎక్కువగా, చిన్నపిల్లలు అంటే ఇంట్లో చిన్న కుమారుడు కానీ చిన్న కూతురు కానీ ఎవరైనా ఇంటికి చిన్న వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కువగా గద్దించరు, కోపపడరు. వాళ్ళు ఏది అడిగితే అది కొనిస్తారు, ఏది చెప్తే అది చేస్తారు. ఎక్కువ గారాబంగా వాళ్ళని పెంచుతారు. ఆ గారాబమే ఆ ఇంటికి చిన్న వాళ్ళని చెడగొట్టేస్తుంది. ఆ గారాబమే వాళ్ళు దారి తప్పిపోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ గారాబమే ఆ పిల్లలు చెడు మార్గంలో నడవడానికి దారి తీస్తుంది. అయితే ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వు అని అడిగినప్పుడు తండ్రి వెంటనే ఇచ్చుంటాడా? నేను అనుకుంటున్నాను, ఏ తండ్రి అయినా పిల్లలు వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వు అంటే అడగగానే వెంటనే ఇవ్వరు. కానీ తండ్రిని ఆ కుమారుడు వచ్చి ఎంతగానో విసిగించి ఉంటాడు. అంటే ఇంట్లో ఉన్నంతసేపు నా ఆస్తి నాకు ఇవ్వు, నా ఆస్తి నాకు ఇవ్వు, నా ఆస్తి నాకు కావాలి, నేను వెళ్ళిపోతాను అని విసిగించినప్పుడు ఆ తండ్రి అన్నదమ్ముల మధ్య గొడవలైతే ఏమో, ఇంకా కుటుంబంలో ఉన్న ప్రేమ ఐక్యతలు ఈ ఆస్తి వల్ల విడిపోవద్దు అని ఆలోచించుకొని, ఇంకా నేనేది చెప్పినా ఈ కుమారుడు నా మాట వినేలా లేదు అని ఆలోచించి డిసైడ్ అయినప్పుడు మాత్రమే ఆస్తిని ఇస్తాడు. అయితే ఈ తండ్రి కూడా నేను అనుకున్నాను, అలా విసిగించి గోల చేసి తండ్రి మనసుకి గాయం చేసినప్పుడే తన ఆస్తిని తనకిచ్చి ఉంటాడు అనుకున్నాను. అయితే ఆ కుమారుడు అడిగినట్టుగా తండ్రి ఏం చేశాడంటే తన ఆస్తిని తనకు పంచిచ్చాడు. అయితే 13 నుంచి చూసుకుంటే ఆ కుమారుడు దుర్వ్యాపారం వలన పాడు చేశాడంట ఆస్తిని మొత్తం. తండ్రి అడిగినట్టుగానే, కుమారుడు అడిగినట్టుగానే తండ్రి ఆస్తిని ఇచ్చేశాడు. అయితే ఆస్తి
ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం వలన పాడు చేశాడంట. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగాడు. అయితే కుమారుడికి తండ్రి ఆస్తిని ఇచ్చేశాడు. ఆస్తి ఇవ్వగానే ఇంట్లో నుంచి అంతా సమకూర్చుకొని ఇంకా ఆస్తి తీసుకొని తండ్రి ఇంటిని విడిచి దూరంగా, అంటే తండ్రి ఇంటిని విడిచి, తన స్నేహితులను విడిచి, తన అన్నదమ్ములను విడిచి, తండ్రి ఇంటిలో ఉన్న ప్రేమ అనురాగాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి ఏం చేశాడంటే అన్ని దుర్వ్యాపారాలు, అంటే జూదాలు, దేవునికి హేయమైన కార్యాలు అన్నీ చేసి తన ఆస్తిని మొత్తం నష్టపరుచుకున్నట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను అని. అంటే తనొక్కడే వెళ్ళుంటాడా? నేను అనుకుంటాను తనతో కూడా స్నేహితులు ఉన్నారు అని. అవును, ఇప్పుడు స్నేహితులు చెప్పే మాటలు వినే తండ్రిని ఆస్తి అడుగుంటాడని, స్నేహితుల మాటలు వినే ఆస్తిని మొత్తం తీసుకొని వేరొక ప్రాంతానికి వెళ్ళి ఆ స్నేహితులు ఏ వ్యాపారం చేయమంటే ఆ వ్యాపారం చేస్తూ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ తన ఆస్తిని మొత్తం వ్యర్థమైన వాటి చేత, దేవునికి హేయమైన కార్యముల చేత తన ఆస్తిని మొత్తం చెడ్డ వ్యాపారాల చేత నష్టము కలుగ చేసుకొని మొత్తం ఖర్చు చేయించుకున్నాడు. అయితే ఎప్పుడైతే తన దగ్గర ధనం పోయిందో అప్పుడు ఇంకా తనని ఆదరించే వాళ్ళు లేరు, తను తిన్నాడా, ఉన్నాడా, ఎలా ఉన్నాడా అని అడిగే స్నేహితులు లేరు. ఇక్కడ చెప్తుంది కదా వాక్యము, అదంతయు ఖర్చయిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, అంటే దేవుడు ఇక్కడ స్టార్ట్ చేశాడు తనకు గుణపాఠం నేర్పడం. ఇంకా తన దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోయేంత వరకు ఆ దేశంలో కరువు కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే తన దగ్గర ఉన్న ధనమంతా అయిపోయిందో అప్పుడు ఆ దేశంలో తనున్న స్థలంలో అక్కడ కరువు కూడా వచ్చేసిందంట. కరువు రాగానే తను అనుకున్నాడంట, ఆ దేశస్తుల్లో ఒకని దగ్గరికి వెళ్ళి పనివాడిగా చేరి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఒకని దగ్గర చేరినప్పుడు, ఆ పనివాడిగా చేరినప్పుడు ఏం చేశాడంట, అతను ఒక పందులను మేపే దగ్గరికి పంపించాడంట. పందులను మేపే స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే చూడండి ఎంత దిగజారిపోయాడో. తండ్రి మాట విననప్పుడు, తండ్రికి లోబడినప్పుడు, తండ్రి ఇంటిని, తన ప్రేమని, తన గౌరవాన్ని, తన కుటుంబ సభ్యులను విడిచి వచ్చినప్పుడు, ఉన్న ఆస్తిని చూసుకొని అహంకారంగా ప్రవర్తించినప్పుడు, దేవునికి హేయంగా తన వ్యాపారాలన్నీ చేసినప్పుడు ఒక దినం దేవుడు చూశాడు. అంత నష్టం కలిగింది, ఆస్తి మొత్తం పోయింది, ఇంకా పక్కన ఎవ్వరూ లేరు. చూసి 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 ఒక పనివాడిగా, కూలివాడిగా ఒకరి దగ్గర చేరినప్పుడు అతడు ఏం చేశాడంట, ఒక పందుల్ని మేపే ఒక స్థలానికి పంపించాడంట. ఆ పందులు తినే పొట్టునైనా తిని కడుపు నింపుకోవాలి అనుకున్నాడంట. కానీ ఆ పందులు కూడా అతనికి పోటీకి వచ్చేసి ఆ పొట్టు కూడా మిగల్చలేదన్నమాట. ఆ పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదు. అప్పుడు ఈ యవనస్తుడికి బుద్ధి వచ్చింది. ఎప్పుడు బుద్ధి వచ్చిందంట, ఆ పందులు తినే పొట్టు కూడా మిగలనప్పుడు, ఆ పందులు తినే స్థలము దగ్గర నిల్చున్నప్పుడు అప్పుడు యవ్వనస్తుడికి బుద్ధి వచ్చింది. ఆ పందులు తినే పొట్టు కూడా దొరకలేదు కదా, అదే నా తండ్రి ఇంటి వద్ద చాలా మంది పనోళ్ళు ఉన్నారు, నా తండ్రి ఇంటి వద్ద వాళ్ళకు మంచి భోజనం ఉంటుంది, నేనైతే ఇక్కడ పందులు తినే పొట్టు కోసం ప్రాకులాడిన, నాకు ఇది కూడా దొరకలేదు. అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని అప్పుడు జ్ఞానం వచ్చింది, అప్పుడు బుద్ధి వచ్చింది, అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది, అప్పుడు తండ్రి స్థితి ఏమై ఉందో గుర్తొచ్చింది, అప్పుడు తండ్రి వద్ద ఉన్న పని వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో అప్పుడు ఈ యవనస్తుడికి జ్ఞాపకం వచ్చిందన్నమాట. జ్ఞాపకం వచ్చినప్పుడు, అయ్యో నేను ఇక్కడ ఉన్నానే, నా తండ్రి దగ్గరికి నేను వెంటనే వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించు, ఇక నీ కుమారుడిని అనుకోవడానికి నాకు అర్హత లేదు, కానీ నన్ను పనివాడుగానైనా నన్ను నీ దగ్గర ఉంచు అని నా తండ్రిని నేను క్షమాపణ అడగాలి అని అనుకున్నాడు. క్షమాపణ అడిగి నా తండ్రి దగ్గర నేను ఉండాలి, నా తండ్రి వద్దున్న పని వాళ్ళకు మంచి భోజనం ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అని. ఏమైందంట, ఆకలి వేయడం లేదంట, ఆకలికి చచ్చిపోతున్నాడంట.
అక్కడ దేవుడు చూస్తున్నాడు అనమాట. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పుడు జ్ఞానోదయమైంది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగాలి. నీ కుమారుడుగా అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు, కానీ నీ పని వాళ్ళల్లో ఒకడిగా నన్ను చేర్చుకోమని నా తండ్రిని అడుగుతాను. వెళ్ళి నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ తండ్రి ఏం చేస్తున్నాడు, నా కుమారుడు ఈరోజు వస్తాడేమో, ఈ సాయంకాలం వస్తాడేమో, ఈ రాత్రి వస్తాడేమో అని తండ్రి తన కుమారుడి కోసం రోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. కుమారుడు వస్తూ ఉన్నాడు. అయితే కుమారుడు అంత దూరంగా ఉండగానే, అంటే తండ్రి ఇంటికి ఇంకా రాకముందే కుమారుడి కోసం తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. ఎదురు చూస్తున్నప్పుడు తన కుమారుడు వస్తున్నప్పుడు దూరంగా ఉండగానే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అంటే ఆ కుమారుడు ఎలా ఉన్నాడు, ఆ పొందులు తినే పొట్టు దగ్గర నుండి భయంకరమైన కంపు వాసనతో, చెడిపోయి చినిగిన వస్త్రాలతో, ఆ దుర్వాసనతో, ఒక పనివాడి కంటే హీనంగా దిగజారి వస్తున్నప్పుడు తండ్రి అవన్నీ చూడలేదు. కానీ నా కుమారుడు మరలా నా దగ్గరికి వచ్చాడు అని మాత్రమే చూసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఈ కుమారుడు చెప్పేది ఏమైనా వింటున్నాడు ఇక్కడ అంటే ఏమీ వినట్లేదు. ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయము ఇక్కడ 20వ వచనం చూస్తే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెనను. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడగండి అని చెప్తున్నాడంట. కుమారుడు ఏం చెప్తున్నాడు అక్కడ, తండ్రి నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకున్నటకు నాకు అర్హత లేదు, కానీ నీ పని వాళ్ళల్లో ఒకడిగానైనా నన్ను చేర్చుకో అని చెప్దామని అనుకొని అలా వచ్చి అలాగే చెప్తున్నాడు. కానీ తండ్రి ఎప్పుడు నా కుమారుడు వస్తాడో, ఎప్పుడు నా కుమారుడు వస్తాడో అని ఎదురు చూస్తూ, ఆ రోజు అలాగే తండ్రి ఎదురు చూస్తున్నప్పుడు కుమారుడు ఒక దినము తండ్రి ఎదురు చూసినట్లుగానే వచ్చే సమయం వచ్చింది. కుమారుడు వచ్చాడు, చేసిన తప్పులు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అంటే ఒక నిజమైన పశ్చాత్తాపం, ఒక నిజమైన కన్నీటి ప్రార్థన, ఒక నిజమైన మారు మనసు రావాలని తండ్రి ఎదురు చూశాడు. అక్కడ వాక్యం ఉంది కదా, తండ్రి దగ్గర పని వాళ్ళు చాలా మంది ఉన్నారు అని. తండ్రి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు అంటే తండ్రి ఆస్తి కలిగిన వాడు, చాలా పని వాళ్ళు ఉన్నారు. మరి యవ్వనస్తుడు చిన్న కుమారుడు తన ఆస్తిని అడిగినప్పుడు ఆస్తిని తీసుకొని తండ్రి ఇంటిని విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఈ తండ్రి ప్రేమతో తన పని వాళ్ళలో కొందరిని పంపి, మీరు వెళ్ళి నా కుమారుడు ఎక్కడున్నా వెతికి తీసుకొని రండి అని చెప్పి ఉండొచ్చు కదా, తీసుకురావచ్చు కదా. కుమారుడికి ఆ స్థితి వస్తుంది. లేకపోతే మీరు నా కుమారుడు ఎటు వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో, వాడు ఎక్కడుంటాడో మీరు ఎప్పుడూ చూస్తూ ఉండండి, నా బిడ్డకు కష్టం కలిగినప్పుడు నా దగ్గరికి తీసుకురండి అని కూడా పంపించి ఉండొచ్చు. కానీ ఆ తండ్రి అలా చేయలేదు. ఎందుకంటే అలా చేసి కుమారుణ్ణి ఆస్తి ఇచ్చి పంపించినప్పుడు, ఇంటిని విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఒక 3 డేస్కి వెతికి పట్టుకొని తండ్రి దగ్గరికి తీసుకురమ్మని పని వాళ్ళని పంపిస్తే అలాగే తీసుకొని వచ్చి ఉంటే ఆ తండ్రి దగ్గర నుండి కూడా తన ఆస్తిని చూసుకొని, తన యవ్వనేచ్ఛల్ని చూసుకొని, ఆ యవ్వన ప్రాయాన్ని చూసుకొని ఆ తండ్రి దగ్గర నుండి ఆస్తి తీసుకొని పారిపోయి ఉంటే అది తండ్రికి ఇంకా వేదన కలిగేది, ఇంకా బాధ కలిగేది. ఆస్తి ఇవ్వమని మనసును గాయపరిచి ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళిన దానికంటే ఎక్కువగా తండ్రి నా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కూడా నా దగ్గర నుండి పారిపోయాడనే బాధ, దుఃఖం, వేదన ఇంకా అధికంగా ఉండేది. అందుకని ఆ తండ్రి అలా చెయ్యలేదు. వెళ్ళని అని ఆస్తినిచ్చి పంపించాడు. ఆలోచించుకొని ఇక నేనేం చెప్పినా వినే మనస్సు వీడికి లేదు అని గ్రహించుకొని ఆస్తినిచ్చి పంపించాడు. అలాగే వెళ్ళిపోయాడు. ఎక్కడ దేవుడు బుద్ధి చెప్పాలో, ఎవరికి ఏ రీతిగా దేవుడు గుణపాఠం నేర్పాలో, ఏ రీతిగా సరి చేయాలో,
ఏ రీతిగా అహంకారులను అనచాలో, ఏ రీతిగా ఎవరిని ఎక్కడ మలచాలో ఆ రీతిగా దేవుడు మలుస్తాడు, తీసుకొస్తాడని విశ్వాసం ఉంచాడు, వదిలేశాడు. అలాగే దేవుడు దర్శించాడు, అక్కడనే దేవుడు తాకాడు. ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ బుద్ధి చెప్పాలో, ఎక్కడ గుణపాఠం నేర్పాలో తెలిసేలా చేశాడు. దేవుడు నిజంగా జీవితం అంటే డబ్బు మాత్రమే కాదు, జీవితం అంటే ఈ లోక సంబంధమైన సుఖభోగాలు కాదు. జీవితం అంటే తండ్రిని విడిచి, తండ్రి సంపాదించిన ఆస్తి మీద పెత్తనం చలాయించి నా డబ్బు నాది అని యవన జీవితంలో తల్లిదండ్రుల మీద గొడవ పెట్టుకొని, తండ్రి సంపాదించిన ఆస్తి, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తిని నాది నాకివ్వు అని వాళ్ళ సరదాల కోసం, జలసాల కోసం తండ్రి మీద గొడవ పడి డబ్బుని ఆస్తిని తీసుకొని వెళ్ళి జలసాలు చేసేది కాదు జీవితం అని నేర్పించాలి అనుకున్నాడు. అందుకని తన పని వాళ్ళను పంపలేదు, తన పని వాళ్ళను పంపి తీసుకురమ్మని చెప్పలేదు. ఎలాగుని దేవుడు బుద్ధి చెప్తాడు, నేర్పిస్తాడు, సరి చేస్తాడు, చక్కగా నా పాదాల దగ్గర పడేస్తాడు. అప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళడు. ఎంత ఆస్తి ఇచ్చినా దాని పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. ఆ ఒక్క రూపాయిని ఖర్చు పెట్టడానికి కూడా ఈ రూపాయి నేను ఎలా ఖర్చు చేయాలి, దేనికి వాడాలి, దేనికి యూజ్ అవుతుంది అని ఆలోచించి ఖర్చు చేస్తాడని గ్రహించుకున్నాడు. ఆ మార్పు రావాలని తండ్రి ఎదురు చూశాడు. నిజంగా ఆ మార్పుతోనే, ఆ పశ్చాత్తాపంతోనే, ఆ గుణపాఠముతోనే దేవుడు తండ్రి వద్దకు నడిపించాడు. హల్లెలూయా. నిజంగా దేవునికి, అనంత జ్ఞాని అయిన దేవునికి సమస్తము తెలుసు. అహంకారులను ఎలాగో అనచాలో, గర్విష్ఠులను ఎక్కడ తొక్కి పట్టాలో, యవ్వనస్తులకి ఎక్కడ ఏ రీతిగా బుద్ధి చెప్పాలో సమస్తము ఆయన ఎరిగిన వాడు కాబట్టి ఆ రీతిగా నా యవ్వనస్తుడికి బుద్ధి చెప్పాడు, సరిచేశాడు, తండ్రి ఇంటికి నడిపించాడు. అవును, తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఇందులో నేను నేర్చుకుంది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుడు నా కొడుకు వెళ్ళిపోయాడు కదా, ఆ స్థానం నేను ఎవరికో ఇద్దాం, నేను ఇంత పెంచాను, పెద్ద చేశాను, ఎంతో ప్రేమగా చూసుకున్నాను, ఎన్నో వాడు అడిగిందల్లా ఇచ్చాను, ఎంతో గారాబం చేశాను, వాడు అడిగిందల్లా కొనిచ్చాను, వాడు ఏది చెప్తే అది విన్నాను, ఏది చెప్తే అది చేశాను. ఈరోజు నా మనసును గాయపరిచి నా కుటుంబాన్ని కాదనుకొని వాడు వెళ్ళిపోయాడు. ఇంకా వాడు నాకొద్దు, వాడి ప్లేస్లో నేను ఇంకొక కుమారుని తెచ్చుకుంటాను, ఆ ప్లేస్ నా ఇంకొక కుమారుడికి ఇస్తాను, ఆ స్థానం నేను నా ఇంకొక కుమారుడికి చూసుకుంటాను, వాడు ఇంకా నా ఇంటికి రావద్దు, నా ఇంటి మొత్తం తొక్కడానికి వీల్లేదు, నా కాడికి రానే రావద్దు, వాడు నా కొడుకు కానీ కాదు అనలేదు. ఎందుకంటే ఇదే తండ్రి ప్రేమ. తండ్రి చూస్తూ ఉన్నాడు, ఈ రోజు వస్తాడు, ఉదయం వస్తాడు, సాయంత్రం వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా తన కుమారుడు వెళ్ళిన దగ్గర నుంచి ఆ స్థానము ఆ కుమారుడి కోసం అలాగే ఉంచాడు. ఎందుకంటే ఇది దేవుని ప్రేమ. అవును, మనం తప్పిపోయినా కానీ మన కోసం దేవుడు ఏదైతే దాచిపెట్టి ఉంచాడో, మన పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, మన కోసం దేవుడు ఏదైతే చెయ్యాలని ఆశ కలిగి ఉన్నాడో, మరలా మన తప్పులు నిజమైన పశ్చాత్తాపం మనం గ్రహించుకొని, నిజమైన మారు మనసు మనం తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన స్థానం అలాగే ఉంటుంది. ఆ తండ్రి కూడా తన కుమారుడి స్థానం, నన్ను కాదని వెళ్ళిపోయాడు కదా, నేను ఎంత చెప్పినా వినలే కదా, నేను ఎన్ని చేసినా దాన్ని లెక్క చేయలే కదా, వాడి స్థానం నేను ఇవ్వను అనుకోలేదు, కానీ తన స్థానం తనకు అలాగే దాచి ఉంచాడు. కుమారుడు రాగానే తన స్థానాన్ని తనకిచ్చాడు. కుమారుడు అంటున్నాడు నేను పనివాడిగా ఉంటానని, కానీ తండ్రి కుమారుడు చెప్పేది ఏది వినకుండా నా కుమారుడు వచ్చాడు, నా కుమారుడికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి, రాజు ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి అని తన పని వాళ్ళకు చెప్పి గొప్ప విందు చేసి సంతోషించాడు. ఇది దేవుని ప్రేమ. అయితే
32 వరకు చూసుకుంటే లోక ప్రేమ ఎలా ఉంటదంటే, వీడు పడిపోయాడు, పాపం చేశాడు, మళ్ళీ నీ వద్దకొచ్చాడు. యేసయ్య నువ్వెందుకు ప్రేమిస్తున్నావు? నువ్వెందుకు చేరదీస్తున్నావు? అని ఇలా ఉంటది లోక ప్రేమ. మనం పడిన స్థితిని, మన అవమానాలను, మనం చేసిన తప్పులని పదే 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 మనకి చూపిస్తూ, మనసుని గాయపరుస్తూ, దేవుడికి దూరం చేయాలని చూసేది, నష్టపోవాలని చూసేది, బాధపరిచేది ఈ లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ మనం పడిన స్థితిలోనే ఉండాలని ఆశ కలిగి ఉండదు. కానీ మనం పడిన దగ్గర నుండి పైకి లేచి మరలా దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనల్ని శుద్ధీకరిస్తాడు. నీ కోసం నా కోసం ఆయన ఏదైతే దాచిపెట్టి ఉంచాడో అది మనకివ్వడానికి ఆశ కలిగి ఉంటాడు. నీ స్థానం నా స్థానం ఇంకెవ్వరికో ఇవ్వడు. కానీ మన స్థానం అలాగే ఉంచి మనం వచ్చినప్పుడు ఆ స్థానాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఆశ కలిగి ఉంటాడు. ఇంకా మన స్థానంలో ఏ ఒక్కరిని దేవుడు ఉంచడు. కానీ మన స్థానం మనకే ఇస్తాడు. మనకు కలిగిన దాన్ని, మనకు దాచి ఉంచిన ఆశీర్వాదాలను మనకివ్వడానికి ఆయన ఆశ కలిగి ఉంటాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటాడు. ఇది నిజమైన దేవుని ప్రేమ. లోక ప్రేమ తృణీకరిస్తుంది, బాధపరుస్తుంది, చేసిన తప్పుని పదే పదే గుచ్చి గుచ్చి చెప్పి మనసుని గాయపరుస్తుంది, దేవునికి ఎలాగైనా దూరం చేయాలని చూస్తుంది, దేవుడు హెచ్చిస్తూ ఉంటే వెనక్కి లాగాలని చూస్తుంది, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తుంటే అవి చూసి జల్సీలా ఫీల్ అయ్యేలా చూస్తుంది. కానీ దేవుని ప్రేమ అంచెలంచెలుగా ఎదిగిస్తుంది. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు రావాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. ఆయన ప్రేమలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయాల్లో స్థిరపరచునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా.